మోకాలు నడుము భుజం నొప్పులకు పీఆర్పీ పద్ధతిలో చికిత్స చేయబడను. వేద పెయిన్ క్లినిక్ నియర్ మెట్రో స్టేషన్ JNTU. కాంటాక్ట్ 8186959697. టాలీవుడ్ కొరియోగ్రాఫర్లు జానీ శేఖర్ మాస్టర్ గ్రూప్స్ మధ్య ఘర్షణ జరిగింది. తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్లో ఎన్నికలు సభ్యత్వాల అంశాలు ఇరు వర్గాలు వాగ్వివాదానికి దిగాయి. ఈ క్రమంలో జానీ శేఖర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఫెడరేషన్ అనుమతి లేకుండా అసోసియేషన్ అధ్యక్షురాలు జానీ భార్య సుమలత బై ఎలక్షన్ నిర్వహణకు సిద్ధం కావడంతోనే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది. నిరసనగా 10 మంది డాన్సర్లు రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. నా ఆఫీస్ ఇది తీసుకుంటా నేను అది కూడా కెమెరానేగా. టాలీవుడ్ కొరియోగ్రాఫర్లు జానీ శేఖర్ మాస్టర్స్ గ్రూప్ మధ్య ఘర్షణ జరిగింది. తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ లో ఎన్నికలు సభ్యత్వాల అంశాల్లో ఇరు వర్గాలు వాగ్వివాదానికి దిగాయి. ఈ క్రమంలో జానీ శేఖర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఫెడరేషన్ అనుమతి లేకుండా అసోసియేషన్ అధ్యక్షురాలు జానీ భార్య సుమలత బై ఎలక్షన్ నిర్వహణకు సిద్ధం కావడంతోనే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది. నిరసనగా 10 మంది డాన్సర్లు రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ ఫణిని అడిగి తెలుసుకుందాం. ఫణి, ఏం జరిగింది? గతంలోనే వీళ్ళ మధ్య ఏమైనా ఘర్షణ వాతావరణం ఉందా? ఎన్నికల వేదిక ఇది బయటపడిందా? దేవి, అంటే నిజానికి జానీ మాస్టర్ వైఫ్ ఇప్పుడు ప్రస్తుతం ప్రెసిడెంట్ గా ఉంది. అయితే ఈ కొన్ని సభ్యుల తాలూకా సంక్షేమం మీద, అలాగే అంతర్గత నిర్ణయాల మీద కూడా ఈ రెండు టీమ్స్, అంటే మొదటి నుంచి కూడా ఈ శేఖర్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్ టీంల మధ్య ఈ ఎలక్షన్స్ కూడా పోటాపోటీగా నడిచింది లాస్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు. సో అప్పటి నుంచి కూడా వీళ్ళ మధ్య కొంచెం అంతర్గతంగా విభేదాలు ఉండడం అనేటువంటిది అయితే మాత్రం నిజమే. అయితే బట్ జానీ మాస్టర్ తాలూకా టీము ఏకగ్రీవంగా గెలవడంతో శేఖర్ మాస్టర్ కూడా ఏమీ చేయలేని పొజిషన్ లో పడ్డాడు. అయితే ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వాళ్ళు ఏకపక్షంగా ఉంటున్నాయని, సో ఇది ఇలా కుదరదని, సభ్యుల సంక్షేమం అనేటువంటిది ముఖ్యం అనేటువంటి విషయం మీద ఈ వాగ్వాదం అనేటువంటిది చోటు చేసుకుంది. సో ఇది కొంచెం ఎస్కలేట్ అవడం వల్ల శేఖర్ మాస్టర్ వైపు నుంచి ఉన్న ఒక 10 మంది దాకా రిజైన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళు రిజైన్ చేశారు కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ జరపాలి అనేటువంటి వాదన తెర మీదకి రావడం, దాన్నేమో వీళ్ళు నిరాకరించడం, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అనేటువంటిది ఉండకూడదని, వీళ్ళనే మళ్ళీ రాజీనామాలు వెనక్కి తీసుకోవాలని. సో ఈ విషయం మీద ఇరు వర్గాల మధ్య కొంచెం ఘర్షణ టైప్ లో జరగడం జరిగింది. అయితే పెద్దలు కూడా కొంతమంది కలుగు చేసుకొని ఇది కాదు, దీన్ని మనం పరిష్కరించుకోవాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో ఇదే విషయం మీద నేను ప్రెసిడెంట్ ని మాట్లాడడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా అంతర్గత విషయాలని, మాలో మేము ఇవి సాల్వ్ చేసుకోగలమని, రేపటికల్లా మొత్తం అంతా క్లియర్ అవుతుందని కూడా ఆవిడ మనకి చెప్పడం జరిగింది. దేవి, ఫణి, ఫెడరేషన్ అనుమతి ఉండాలి ఎన్నికలు నిర్వహించాలన్నా, లేకపోతే కొత్తగా ఎవరినన్నా అపాయింట్ చేయాలన్నా. కానీ ఎందుకు జానీ భార్య సుమలత ఈ నిర్ణయం తీసుకున్నారు బై ఎలక్షన్ కోసం? అంటే నిజానికి ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళ తాలూకా వాదనలు, వాళ్ళ తాలూకా పట్టుబడడం, ఇలాంటి విషయాల మధ్య ఇరు వర్గాల మీద కొంచెం వాగ్వాదం జరగడంతో ఆ ఫోర్స్ మీదే ఈ ఇష్యూ, అంటే మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్ళాలి అన్నట్టు జరగడం జరిగింది. అయితే ఇది డెఫినెట్ గా మీరు అన్నట్టు ఫెడరేషన్ తో పాటు వెళ్లాల్సిన విషయం కాబట్టి ఇది జరిగే పని కాదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది కూడా చెప్పడం జరిగింది. సో అందుకే రేపటిలోగా ఈ వివాదాన్ని మొత్తం వాళ్ళు పరిష్కరించుకుంటామని, ఎలక్షన్స్ వరకు వెళ్లే ప్రసక్తి ఉండదని కూడా వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. దేవి, అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏమన్నా స్పందించారా దీని మీద?
అంటే ఇది వాళ్ళతో మాట్లాడడం మనం జరిగింది. అయితే ఇది కొంచెం అంతర్గతంగా కొన్ని విషయాలు సాల్వ్ చేసుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి తాను ఏం చెప్పలేనని, రేపు డెఫినెట్ గా ఒక ప్రెస్ మీట్ ని ఆర్గనైజ్ చేసి దాంట్లోనే మొత్తం వివరాలు వెల్లడిస్తారని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అంటే 10 మంది వరకు కూడా రిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా వీళ్ళతో? డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఆ ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత కూడా నచ్చజెప్పేందుకు మా పెద్దలందరూ కూడా ఇది కాదు పద్ధతి, మనం బ్యాడ్ అవుతాము, చక్కగా జరుగుతా ఉంది, సభ్యుల సంక్షేమం మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనం కలిసికట్టుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని అందరూ కూడా హైలైట్ చేయడం జరగడంతో కొంచెం వివాదం అనేటువంటిది ఏదైతే ఉందో అది కొంచెం సద్దుమణిగిందనే చెప్పాలి. సో రేపు డెఫినెట్ గా రేపటికెల్లా ఈ వివాదం సాల్వ్ అయిపోతుందని ప్రెసిడెంట్ కూడా మనకి చెప్పడం జరిగింది. రైట్ ఫణి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.